అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో శర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి మీరా అనే ఒక మనవరాలు కూడా ఉంది. శర్మ కుటుంబం అంతా న్యూ ఇయర్ రాత్రిన వారి పూర్వీకుల ఇంటిలో కలిశారు. ఆ ఇల్లంతా నవ్వులతో, తాజాగా చేసిన జిలేబీల సువాసనతో నిండిపోయింది. పాత రేడియోలో బాలీవుడ్ పాటలు వస్తున్నాయి. అవి వింటూ పెద్దవాళ్ళు అంతా పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు. తాతయ్య శర్మ తనకు ఇష్టమైన కుర్చీలో కూర్చొని, ఈ సంవత్సరం నుంచి మనం ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ సాంప్రదాయం ఏంటంటే మామిడి చెట్టు కింద ఒక అర్ధరాత్రి కోరిక అని చెప్పాడు. వెంటనే మీరా, అయితే తాతయ్య, చెట్టుకు చలికాలంలో మామిడి పండ్లు ఉండవు కదా అంది. అప్పుడు తాత శర్మ, అదే సరదా, మీరు కోరుకుంటే మామిడి చెట్టు వింటుంది అని చెప్పాడు. టైం 12 కావస్తుంది. కుటుంబం అంతా కలిసి పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్లారు. దాని చుట్టూ గుమిగూడారు. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఒక కోరికను కోరుకున్నారు మనసులో. మీరా మామిడి చెట్టుకి ఒక మామిడికాయ కాయాలి అని కోరుకుంది తన మనసులో. మరుసటి రోజు తెల్లవారుజామున మీరా పొద్దున్నే నిద్రలేచి మామిడి చెట్టు వద్దకు పరిగెత్తింది. మీరా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మామిడి చెట్టును అలానే చూస్తుంది. ఒక పండిన మామిడికాయ కొమ్మలోంచి వేలాడుతూ సూర్యకాంతిలో మెరుస్తుంది. ఆమె లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, తాతయ్య, చెట్టు నా కోరికను విన్నది అని శర్మతో చెప్పింది. తాత శర్మ నిచ్చెను పట్టుకొని నవ్వి, కొన్నిసార్లు చెట్లకు కొద్దిగా సహాయం కావాలి మీరా అన్నాడు జుట్టును సరిచేస్తూ. శర్మ కుటుంబం మొత్తం మామిడి చెట్టు చుట్టూ గుమిగూడారు. ఆ చెట్టు పచ్చగా మరియు పండ్లతో నిండిపోయి ఉంది. వారు చెట్టును ఆభరణాలతో అలంకరించారు. రంగురంగుల కాగితాలపై రాసిన శుభాకాంక్షలు ఇచ్చుకున్నారు ఒకరికొకరు. పిల్లలు నిచ్చెనలు ఎక్కుతుంటే పెద్దవాళ్ళు సూచనలు ఇస్తూ, మరికొందరు మిఠాయిల ట్రేలు పట్టుకొని అందరికీ పంచుతూ, అందరూ కలిసి హ్యాపీగా గడిపారు ఆ రాత్రిని. ఆ సంవత్సరం నుండి శర్మ కుటుంబం అర్ధరాత్రి కోరికను ఒక సాంప్రదాయంగా చేసింది. ఫ్రెండ్స్, అందుకే మెమరీస్ కోసం వేచి ఉండకూడదు. వాటిని మనమే కలిసి మన ఫ్యామిలీతో సృష్టించుకోవాలి, శర్మ ఫ్యామిలీ లాగా. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.